హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సహజ. వెన్నెల వెలుతుల్లో శ్రావ్య డైనింగ్ టేబుల్ దగ్గరికి రావడం చూసి హో గాడ్ అనుకుంటూ తల పట్టుకున్నాడు వంశీ. ఆ వెలుతురు సరిపోకపోవడంతో శ్రావ్య టేబుల్ మీద క్యాండిల్స్ వెలిగించింది. వావ్, క్యాండిల్ నైట్ డిన్నర్ అనుకుంటూ డైనింగ్ చైర్లో కూర్చొని ఆవురావురమంటూ తింటుంది శ్రావ్య. ఇది కొంప ముంచెలా ఉందిరా దేవుడా అనుకుంటూ టెన్షన్ పడిపోతున్నాడు వంశీ. ఈ అపార్ట్మెంట్ చాలా బాగుందన్నయ్య అంటూ వెనక్కి తిరిగిన స్వప్న శ్రావ్యం చూసి, అన్నయ్య, తనెవరు ఇక్కడుంది అని ఆశ్చర్యపోతూ అడిగింది. నువ్వే వెళ్ళి చూడు అన్నాడు వంశీ. స్వప్న దగ్గరికి వెళ్ళి శ్రావ్యని చూసింది. శ్రావ్య, నువ్వేంటిక్కడ విస్తుపోతూ అడిగింది స్వప్న. మీ అన్నయ్యని అడుగు అంది శ్రావ్య. ఏంటన్నయ్య ఇది అంటూ వంశీ వైపు చూసింది స్వప్న. శ్రావ్య అన్నం తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి సోఫాలో కూర్చొని, గాలి ఆడట్లేదు వంశీ, ఫ్యూజ్ పెట్టు అంది శ్రావ్య. వంశీ ఫ్యూజ్ పెట్టి శ్రావ్య ఎదురుగా కూర్చొని, ఇలా కూర్చో, డీటెయిల్గా చెప్తాను అంటూ స్వప్నను పిలిచాడు వంశీ. ఆమె వచ్చి శ్రావ్య పక్కన కూర్చుంది. ఇద్దరు కలిసి అసలు విషయం స్వప్నకి చెప్పారు. నా కోసం నువ్వింత చేసావా అన్నయ్య అంటూ స్వప్న ఎమోషనల్ అవుతుంటే, నేనేం కిడ్నీ అమ్మలేదే తల్లి, నువ్వంతా ఎమోషనల్ అవ్వకు అన్నాడు వంశీ. నువ్వెళ్ళి పడుకో వంశీ, స్వప్న నా రూమ్లో పడుకుంటుంది అని చెప్పింది శ్రావ్య. ఓకే, గుడ్ నైట్ అంటూ వంశీ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. శ్రావ్య స్వప్న ఇద్దరు బెడ్ మీద వాలారు. స్వప్న, నిన్నొకటి అడగనా అని అడిగింది శ్రావ్య. ఏంటది? మీ అన్నయ్య లవ్ స్టోరీ తెలుసా నీకు అని సూటిగా అడిగింది శ్రావ్య. హా, తెలుసు. అయితే చెప్పవా ప్లీజ్? నీకేంటి అంత ఇంట్రెస్ట్ అనుమానంగా అడిగింది స్వప్న. జస్ట్ క్యూరియాసిటీ అంది శ్రావ్య. ఆమె పేరు చిత్ర. అన్నయ్య చిత్ర క్లాస్మేట్స్. ఫస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్నారు. ఫైనల్ ఇయర్లో లవ్ రియలైజ్ అయి ప్రపోజ్ చేసుకున్నారు. తర్వాత చిత్రకి జాబ్ వచ్చింది, అన్నయ్యకి రాలేదు. అప్పటి నుండి వాళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. నా బాయ్ ఫ్రెండ్ పని పాట లేకుండా తిరుగుతున్నాడని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉందని చిత్ర అన్నయ్యను ఊరికే అవమానించేది. అన్నయ్య చిన్న మాట అన్న పడడు. అలాంటిది ఆత్మాభిమానం దెబ్బతినేలా అన్న మాటలు అన్నయ్య సహించలేకపోయాడు. అలా వాళ్ళ మధ్య చాలా గొడవలు అయ్యేవి. చిత్రకి అమెరికాలో సీట్ వచ్చింది. ఎంఎస్ చదవడానికి వెళ్తూ అన్నయ్యకి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయింది. అప్పటి నుండి అన్నయ్య ప్రేమ మీదే ద్వేషం పెంచుకున్నాడు అని చెప్పింది స్వప్న. ఇప్పుడు చిత్ర ఎక్కడుంది అని అడిగింది శ్రావ్య. ఏమో తెలీదు. వాళ్ళు విడిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి నాకు ఆమె గురించి ఏం తెలీదు. సరే, నాకు నిద్ర వస్తుంది. ఏమైనా అడగాలనుకుంటే రేపు అడుగు అంటూ కళ్ళు మూసుకుంది స్వప్న. చిత్ర ఎక్కడుంది? ఏం చేస్తుంది? వంశీ ఇంకా ఆమెనే ప్రేమిస్తున్నాడా? ఆమె మీద కోపం పోలేదంటే ప్రేమ పోనట్లే కదా! ఒకవేళ ఆమె వంశీకి ఎదురుపడితే వంశీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనే ఆలోచనలతోనే శ్రావ్యకి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయం స్వప్న తన ఫ్రెండ్స్తో మాల్కి వెళ్తే శ్రావ్య, వంశీ ఎవరి ఆఫీస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. మాల్లో ఫ్రెండ్స్తో కలిసి ఐస్ క్రీమ్ తింటున్న స్వప్నకి చిత్ర కనిపించింది. ఆమె కనిపించకుండా స్వప్న దాక్కుంది. చిత్ర అక్కడి నుండి వెళ్ళిపోగానే శ్రావ్యకి ఫోన్ చేసి, శ్రావ్య, నాకు చిత్ర కనిపించింది అని చెప్పింది స్వప్న. అవునా అంటూ షాక్ అయి, ఆమెతో మాట్లాడావా అని అడిగింది శ్రావ్య. నేనెందుకు మాట్లాడతాను, ఆమె వచ్చి నాతో మాట్లాడుతుందని నేను దాక్కున్నాను అని చెప్పింది స్వప్న. ఆమె ఇంకా అక్కడే ఉందా అని అడిగింది శ్రావ్య. నేనున్న ప్లేస్ నుండి అయితే వెళ్ళిపోయింది. చిత్ర నాకు కనిపించిందన్న విషయం అన్నయ్యతో చెప్పొద్దు, చాలా డిస్టర్బ్ అవుతాడు అని చెప్పింది స్వప్న. సరే అంటూ ఫోన్ పెట్టేసింది శ్రావ్య. చిత్ర సిటీలోనే ఉందన్న విషయం విన్నాక శ్రావ్యలో కలవరం మొదలైంది. రాజేష్ నుండి పిలుపు రాగానే శ్రావ్య అతని క్యాబిన్కి వెళ్ళింది. ఈరోజు మా ఇంట్లో పూజ ఉంది. ఆఫీస్లో అందరిని ఇన్వైట్ చేశాను. నువ్వు కూడా నీ హస్బెండ్తో కలిసి తప్పకుండా రావాలి అని చెప్పాడు రాజేష్. నాకు పెళ్లి కాలేదని తెలుసుకోవడానికి ఏదో ప్లాన్ చేశాడు. ఎలా అయినా తప్పించుకోవాలనుకుని మేం వేరే ఫంక్షన్కి వెళ్ళాలి, కుదరదు అని చెప్పింది శ్రావ్య. మీరు రాకపోతే నేను వేరే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అన్నాడు రాజేష్ సూటిగా చూస్తూ. వీటి బాధ ఎప్పుడు వదులుతుందిరా దేవుడా అనుకుంటూ, సరే సార్, వస్తాం అంది శ్రావ్య. ఆఫీస్ అయిపోగానే బైక్ మీద ఇంటికి బయలుదేరాడు వంశీ. దారిలో పెట్రోల్ పోయించడానికి పెట్రోల్ బంక్కి వెళ్ళాడు. పెట్రోల్ కోసం క్యూలో నిల్చున్న కారు విండో నుండి దిక్కులు చూస్తున్న చిత్రకి బైక్ ఎక్కుతున్న వంశీ కనిపించాడు.
చిత్ర వెంటనే కారు దిగి వంశీ అని గట్టిగా పిలిచింది. అప్పటికే వంశీ వెళ్ళిపోయాడు. వెంటనే కారెక్కి వంశీని ఫాలో అయింది చిత్ర. తననొక కార్ ఫాలో అవుతున్న విషయం వంశీకి తెలీదు. షార్ట్ కట్‌లో వంశీ గల్లీల నుండి వెళ్తూ ఉన్నాడు. ఒక గల్లీలో కార్ స్ట్రక్ అయింది. చిత్ర కార్ దిగి ఛ! వంశీ మిస్ అయ్యాడు. అతనెక్కడుంటున్నాడని ఎలా తెలుసుకునేది? అని దిగులు పడింది. చిత్ర సిటీలోనే ఉందంటే ఏదో రుజువు అన్నయ్యకి కనిపిస్తుంది. అప్పుడు అన్నయ్య రియాక్షన్ ఎలా ఉంటుందోనని నాకు చాలా భయంగా ఉంది శ్రావ్య అని స్వప్న చెప్తుంటే నాకు మాత్రం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఆఫ్టర్ బ్రేకప్ వాళ్ళ ఫస్ట్ మీట్ నేను చూడాలి అంది శ్రావ్య. వంశీ ఇంట్లోకి వస్తుండడంతో ఇద్దరు మాటలు ఆపేశారు. ఏంటి నేను రాగానే మాటలాపేశారు అని అడిగాడు వంశీ. బ్యాడ్ న్యూస్ అంది శ్రావ్య దిగులుగా ముఖం పెట్టి. ఏంటా బ్యాడ్ న్యూస్ అని అడిగాడు వంశీ. రాజేష్ ఏదో ప్లాన్ చేస్తున్నాడని చెప్పాను కదా! చేసేశాడు అంది శ్రావ్య. ఏం చేశాడు? ఏమో తెలీదు. వాళ్ళింట్లో పూజుందంట. మనిద్దరిని రమ్మన్నాడు. వెళ్దాం. ఏం ప్లాన్ చేశాడో ఏమో! ఏమైనా చేయని. నేను మేనేజ్ చేస్తాను. డోంట్ వర్రీ అంట ఆమెకు భరోసా ఇచ్చాడు వంశీ. నేను వస్తాను మీతో అనంది స్వప్న. సరేరా అన్నాడు వంశీ. వంశీ, శ్రావ్య, స్వప్న తయారై క్యాబ్‌లో రాజేష్ ఇంటికి వెళ్లారు. ఇల్లంతా అందంగా అలంకరించి పండగలా ఉంది. బంధువులతో నిండిపోయిన ఇంటిని చూసి శ్రావ్య టెన్షన్ పడింది. వంశీ ఆమె చేయి పట్టుకుని కూల్ ఐమ్ హియర్ అన్నాడు. రాజేష్ వంశీ, శ్రావ్యకి వెల్కమ్ చెప్పి వాళ్ళతో పాటున్న స్వప్నను చూసి ఎవరు తను అని అడిగాడు. నా చెల్లెలు స్వప్న అని పరిచయం చేశాడు వంశీ. ఓకే రండి. మిమ్మల్ని అందరికీ పరిచయం చేస్తాను అన్నాడు రాజేష్. వద్దు సార్ మాది సీక్రెట్ మ్యారేజ్ ఎవరికీ తెలీదు. ప్లీజ్ చెప్పకండి అని రిక్వెస్ట్ చేసింది శ్రావ్య. ఎన్ని రోజులు సీక్రెట్‌గా ఉంటారు? ఏదో రోజు తెలియాల్సిందే కదా అన్నాడు రాజేష్. శ్రావ్య టెన్షన్‌గా వంశీ వంక చూసింది. జస్ట్ ఫర్ మినిట్ అంటూ వంశీ శ్రావ్యని పక్కకి తీసుకొచ్చాడు. మనల్ని వైఫ్ అండ్ హస్బెండ్‌గా పరిచయం చేస్తాడంట. ఈ విషయం మన ఇంట్లో వాళ్ళకి కానీ, మీ ఇంట్లో వాళ్ళకి కానీ తెలిస్తే ఇంకేమైనా ఉందా? భయంగా అంది శ్రావ్య. తెలిసినప్పుడు చూసుకుందాం. దీని నుండి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ మనకి లేదు. ఏం జరిగితే అది జరగని పద అంటూ శ్రావ్యని రాజేష్ దగ్గరికి తీసుకొచ్చి నేను తనను కన్విన్స్ చేశాను. మీరు పరిచయం చేయండి అన్నాడు వంశీ. గుడ్ అంటూ ఇద్దరిని భార్యాభర్తలుగా అక్కడున్న అందరికీ పరిచయం చేశాడు రాజేష్. తన తోటి ఎంప్లాయీస్ అందరూ షాక్ అయి ఏంటి శ్రావ్య మాకు చెప్పనే లేదు? మీది లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అయ్యుంటే ఎప్పుడు కలిసారు? ఎలా ప్రేమలో పడ్డారు? గుమిగూడు ప్రశ్నల వర్షం కురిపించారు. శ్రావ్య ఇబ్బందిగా వంశీని చూసింది. డోంట్ వర్రీ అన్నాడు వంశీ. పూజ అయిపోయాక నుదుటి మీద కుంకుమ పెట్టి చెంపలకు గంధం రాసి మంగళసూత్రానికి కుంకుమ అద్ది ముత్తైదువుకి వాయినాలిస్తున్నారు. శ్రావ్య వంతు వచ్చింది. కుంకుమ పెట్టి గంధం రాసాక శ్రావ్య మెడలో ఉన్న చిన్న చైన్ చూసి నీ మెడలో మంగళసూత్రం ఏదమ్మా అని అడిగిందో కావిడ. శ్రావ్య మౌనంగా తల కిందికి దించింది. కాళ్ళకి మెట్టలు కూడా లేవు. అసలు నువ్వు హిందూ అమ్మాయివేనా అని అడిగింది ఆవిడ. పోనీ క్రిస్టియన్ అనుకుంటే వేలికి రింగ్ కూడా లేదు అంది ఇంకో ఆవిడ. మాది రిజిస్టర్ మ్యారేజ్ అని చిన్నగా చెప్పింది శ్రావ్య. రిజిస్టర్ మ్యారేజ్ అయితే మాత్రం తాళి కట్టించుకోరా ఏంటి? ఇదేం విడ్డూరం అమ్మా అన్నారు వాళ్ళు. జరిగేదంతా వంశీ సైలెంట్‌గా చూస్తున్నాడు. రాజేష్ ఏం ప్లాన్ చేశాడో క్లియర్‌గా అర్థమైంది అతనికి. కానీ ఆ ప్లాన్ నుండి ఎలా తప్పించుకోవాలో వంశీకి అంతుపట్టలేదు. వాళ్ళు ఆధునిక భావాలతో పెళ్లి చేసుకున్నారు. ఈ సాంప్రదాయాల మీద వాళ్ళకు పట్టింపులు లేవు అని చెప్పాడు రాజేష్. ఏంటి రాజేష్ మాకు సపోర్ట్ చేస్తున్నాడు అని షాక్ అయింది శ్రావ్య. రాజేష్ పేల్చే బాంబేంటో తెలుసు కాబట్టి ఆ గండం నుండి తప్పించుకునే మార్గం కోసం ఆలోచిస్తున్నాడు వంశీ. ఇంత ఆధునిక భావాలుంటే మాత్రం తరతరాలుగా ఉండే సాంప్రదాయాన్ని పట్టించుకోరా కలికాలం కాకపోతే? పంతులు గారు మీరెక్కడైనా చూసారా ఈ వింతని అని అడిగింది ఒక ఆవిడ. మంగళసూత్రం కట్టని పెళ్లిని హిందూ సాంప్రదాయంలో నేనెక్కడ చూసింది లేదు. ఇది చాలా అశుభం తల్లి. ఇప్పటికైనా మించిపోయింది లేదు అంటూ దారానికి పసుపు రాసి పసుపు కొమ్మును కట్టి ఇద్దరిలా రండి అని పిలిచాడు. ఇదే ప్లాన్ అని ముందే తెలియడంతో వంశీ నార్మల్‌గా ఉన్నాడు కానీ శ్రావ్య మాత్రం నిలువెల్లా కంపించిపోయింది. వెళ్ళు వంశీ, శ్రావ్య గో అన్నాడు రాజేష్ సైడ్ స్మైల్‌తో. తప్పక ఇద్దరూ వెళ్లారు. బాబూ నీ భార్య మెడలో ఈ తాళి కట్టు అంటూ పూజారి తాళిని వంశీ చేతికిచ్చాడు. బయటపడే మార్గం లేక పద్మవ్యూహంలో చిక్కినట్లు అనిపించింది వాళ్ళకి. వంశీ ఇష్టంగా తన మెడలో తాళి కట్టాలని కోరుకున్న శ్రావ్య ఇలా పరిస్థితులకు తల వంచి వంశీ తన మెడలో తాళి కట్టడం ఊహించుకుంటేనే ఆమెకి ప్రాణం పోతున్నట్లు అనిపించింది. త్వరగా తాళి కట్టు బాబూ
అన్నాడు పూజారి. తప్పక వంశీ తాళిని శ్రావ్య మెడ మీదకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ. బాయ్.